హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి, నార్మల్ బ్లౌజ్కి మళ్ళీ దానికి ఇలా మనకి పోట్లీ బటన్స్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలాంటి డిజైన్ లేకుండా అని సింపుల్గా వీటిని అయితే మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ ముందు కుట్టుకున్నది ఈ బ్లౌజు. దీనికి జస్ట్ పైపింగ్ ఒక్కటే వేసాను, ఎలాంటి డిజైన్ అయితే వేయలేదు. అప్పుడు పెళ్ళి టైంలో సరిగా నాకు టైం లేక వేయలేదనమాట. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం దీనికి డిజైన్ కొంచెం వేయాలనుకునేసి ఈ బ్లౌజ్లోనే క్లాత్ మిగిలింది, ఆ క్లాత్ని నేను ఇక్కడ యూజ్ చేసుకున్నాను. సో మనకి చూడండి, అటు ఇటు మనకి 2.25 లేదా 2.5 వరకు మనకి, అంటే రెండు వైపులా కూడా సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇలా మనం ఒక డబ్బా షేప్లో కట్ చేసుకోవాలి. 2.5 లేదా 2.25 ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి డబ్బా షేప్లో. అలా కొన్ని క్లాత్స్ అన్నీ కూడా మనకి సరిపడా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్లాత్ మధ్యలో పోట్లీ బటన్స్ రెడీ చేయడం కోసం ఇక్కడ నేను కాటన్ ఉంటుంది కదా మనకి, పత్తి, దాన్ని అయితే వాడుకున్నాను. మనకి ఫస్ట్ ఎడ్ చేసినప్పుడైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉంటుంది. సో అదే నేను యూజ్ చేస్తాను అనమాట. సో ఇందులో నుంచి కొద్దిగా తీసుకొని మనకి ఏ సైజులో, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనకి ఏ సైజులో పోట్లీ బటన్స్ కావాలి అనేది చూసుకోవాలి. ఫస్ట్ చిన్న సైజులో కావాలా, మీడియం సైజులో కావాలా, పెద్ద సైజులో కావాలా అని చెప్పేసి, సో దాన్ని బట్టి మనం రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఒక క్లాత్లో పెట్టి చూసుకున్నాను. కొంచెం చిన్నగా ఉండాలనుకున్నాను, కాకపోతే మనకి ఇది కాటన్ పెట్టాం కాబట్టి మనం ఎలా పెట్టామో సేమ్ అలానే ఉంటుందన్నమాట. కొన్నిసార్లు మనకి వేరే పెట్టినప్పుడు అవి అటు ఇటు వంగిపోయి, లేకపోతే మనకి మెత్తగా అణిగిపోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట. ఇది కాటన్ అయితే మనకి ఎలా అయితే మనం దీంట్లో వేసి పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా అవి ఉంటాయన్నమాట. ఎందుకంటే మనకి కాటన్ అనేది ఉతికిన తర్వాత కూడా మెత్తపడకుండా ఎలాగైతే స్టార్టింగ్ కుట్టామో సేమ్ అలానే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ చిన్న క్లాత్లో మనకి ఆ కాటన్ మనం చిన్న బాల్స్ లాగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బాల్స్లో నుంచి ఒకటి తీసి ఇలా మనం దారాన్ని అయితే చుట్టూ కూడా చుట్టుకోవాలి. ఫస్ట్ మనం ఈ క్లాత్లో కాటన్ పెట్టిన తర్వాత మనం బొటన వేలు అలాగే చూపుడు వేలుతో మెల్లిగా మనం ఈ క్లాత్ అన్నిటిని కూడా దగ్గర చేసుకుంటూ రౌండ్గా వచ్చేలాగా చేసుకొని అక్కడ మనం మ్యాచింగ్ దారం, మనకి థ్రెడ్స్ ఉంటాయి కదా, మిషన్ థ్రెడ్స్, దాన్ని తీసుకొని చివరిన అలాగే మనకి వెనకాల సైడ్ రెండు ఇలా నేను దారంతో ఏ విధంగా అయితే కట్టుకున్నానో అలా కట్టుకుంటే మనకి ఇవి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, అలాగే మనకి పర్ఫెక్ట్గా షేప్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి చేతి మధ్యలో ఇలా పెట్టేసి కాటన్ క్లాత్లో పెట్టేసి ఇలా మనం రౌండ్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవడమే. ఆ తర్వాత మనం చేతిని ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్టు చూసుకొని సింపుల్గా ఇలా మనం దారంని చుట్టేసుకొని ఆ తర్వాత చిన్నగా ఇలా ఒక 2 ముళ్ళు వేసుకొని వదిలేస్తే అయిపోతుంది. ఎంతనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ మనకి క్లాత్ అనేది కొంచెం అటు ఇటుగా మనకి ఒక సైడ్ తక్కువ వస్తుంది. ఆ తక్కువ వచ్చిన క్లాత్ని మనం ఏం చేయాలంటే మధ్యలోకి పెట్టేసేయాలన్నమాట. మధ్యలోకి పెట్టేసి సైడ్కి అటు ఇటు మనకి కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనకి అటు ఇటు పెట్టేసుకొని చిన్నగా ఉన్న క్లాత్ని మధ్యలో పెట్టేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, కనిపించదు అసలు. సో పైన కూడా ఈ విధంగా మనం 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా మనం దారంతోనైతే ఇలా కట్టి అన్నీ కూడా పోట్లీ బటన్స్ని రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇందులో ఒక 3 అయితే మనకి కొంచెం బార్డర్ నుంచి కట్ చేసిన క్లాత్తోనే రెడీ చేసుకున్నాను. సో అది ఎక్కడ పెట్టాలా అని చూస్తున్నాను. మధ్యలో కరెక్ట్ మనకి బ్యాక్ సైడ్ రౌండ్ తిరిగే దగ్గర అక్కడ పెట్టాలా వద్దా అని చూస్తున్నా. బాగుంటే కనుక పెట్టుకుంటాను, ఎందుకంటే మనకి అన్ని చీరలు ఒకేలా ఉండవు కదా. సో మనకి కొన్నిసార్లు డిజైన్ చీరలు వస్తాయి కదా. సో అలా అయినా మనం ఈ పోట్లీ బటన్స్ని రెడీ చేసుకోవచ్చు. అన్నీ ఒకే కలర్లో ఉండకుండా డిఫరెంట్ కలర్లో మనం ఈ పోట్లీ బటన్స్ని రెడీ చేసుకొని నీట్గా మనం కుట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మనం పోట్లీ బటన్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏ బ్లౌజ్కి అయితే వేయాలనుకుంటున్నామో సో అదనమాట. సో ఇక్కడ మనకి భుజం షోల్డర్ దగ్గర నుంచి ఇలా జాయిన్ చేయాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను మనకి చీరలో కొంచెం ఈ ప్యారెట్ గ్రీన్ అనేది ఫ్లవర్స్ వచ్చాయి. సో అందు గురించి నేను ఈ ప్యారెట్ గ్రీన్ని ఇలా మనకి ఈ బార్డర్, పైపింగ్ బార్డర్ ఉంది కదా, దాని పక్కన నుంచే ఈ విధంగా మనం ఈ లేస్ని పెట్టేసి దాని కిందనే మనం
రెడీ చేసుకున్న పోట్లీ బటన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా మనం ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇది చూసారు కదా, మనకి చాలా సింపుల్ అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే కూడా చాలా ఈజీగా కుట్టేస్తారు, అంత ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఈ పోట్లీ బటన్స్ అన్నీ కూడా ఒకే గ్యాప్తోని అన్నీ కూడా సమానంగా రావాలంటే ఇలా చెక్ చేసుకోవాలి. ఫస్టే మనం మార్కింగ్ అయినా చేసుకోవచ్చు కావాలంటే, లేదా మీకు అందాజ పెట్టేసుకుంటామంటే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 ఇంచ్ గ్యాప్తోని 2 పోట్లీ బటన్స్కి కూడాను 1 ఇంచ్ గ్యాప్తోని నేను ఉండేటట్టు చూసుకొని ఈ పోట్లీ బటన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా నిదానంగా కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు మనకి అవి కొంచెం అటు ఇటు మనకి స్లిప్ అవుతూ ఉంటాయి. కాకపోతే మనం కరెక్ట్గా దాన్ని సెట్ చేసేసి పట్టుకొని ఒక చేతితోని మనం వేసేసుకుంటే అన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి. అలాగే మనకి ఖర్చు అనేది మనకి లోపల వైపు కనిపిస్తుంది, ఎందుకంటే మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ పోట్లీ బటన్స్ వేస్తున్నాం కాబట్టి. సో ఇవి అయితే ఇలా ఉంటాయి. అండ్ మనకి ఇవి కనిపించకుండా ఉండాలంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనకి లైనింగ్ క్లాత్ మధ్యలో పెట్టేసుకొని మనం పైనకించి బ్లౌజ్ క్లాత్ పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఈ ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది. అది నేను ఎలా కుట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఒకసారి నేను చూపిస్తాను. ఎప్పుడైతే నేను వీటిని అయితే ఈ విధంగా ఈ పైపింగ్ అనేది నీట్గా కనిపించే విధంగానే మెల్లిగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మనకి నార్మల్గా అయితే ఇలా కుట్టుకోవాలంటే డైరెక్ట్గానే కుట్టుకోవచ్చు, కాకపోతే పైనకించి ఇలా లేస్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మనకి లుక్ బాగుంటుందని ఇలా అయితే నేను లేస్ వేసి కుట్టుకుంటున్నాను. అలాగే మనకి ఈ బ్లౌజ్కి మ్యాచింగ్ అయ్యే కలర్లో ఇది మనకి ఇంకోటి బార్డర్లో నుంచి తీసిన ఇంకొక పోట్లీ బటన్ అనమాట, మెరూన్ కలర్. అది వచ్చేసి మనకి ఇది బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ తిరిగే దగ్గర ఒక 3 మాత్రమే చేశాను, బాగుంటుందా లేదా అని చెప్పేసి. సో అవి 3టిని కూడా నేను మధ్యలో ఒకటి ఆ కార్నర్ ఈ కార్నర్ రౌండ్ తిరిగే దగ్గర పెట్టేసుకున్నాను అంతే. ఒకవేళ మనకి మల్టీ కలర్ అంటే 2 కలర్స్ శారీ ఉందనుకోండి, అలాంటప్పుడు మరి 2 కలర్స్లో ఈ పోట్లీ బటన్స్ని నీట్గా రెడీ చేసుకొని స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. అలా కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే నేను పెట్టుకున్న పోట్లీ బటన్స్ నాకైతే కొంచెం మరి ఎక్కువ కాదు, కొంచెం పెద్దగా అయినట్టు అనిపించింది. కాకపోతే మనకి ఇవైతే వేసుకున్న తర్వాత అయితే ఓకే బాగుంది అనిపించింది. ఎందుకంటే మనం దీనిని రెడీ చేసేటప్పుడే అన్నీ ఒకే సైజులో వేసేసుకొని రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకి మొత్తం ఇలా లేస్ని లోపల వైపు ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను మొత్తం ఇలా ఫ్రంట్ నెక్ వరకు వేసేసాను. ఒక సైడ్ నెక్కునే వేస్తున్నాను, ఇంకో సైడ్ మనకి నెక్ కనిపించదు కాబట్టి అటు సైడ్ అవసరం లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఈ లేస్ పైనకించి మెల్లిగా ఈ విధంగా మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి కింద ఏదైతే లోపల ఇది మనకి పోట్లీ బటన్స్ యొక్క ఖర్చు వెళ్ళిందో ఆ ఖర్చు పైనకించి కూడా ఈ కుట్టు వచ్చేటట్టు చూసుకొని మనం మెల్లిగా సెట్ చేసుకుంటూ దీనిని కుట్టుకుంటే మనకి ఈ పోట్లీ బటన్స్ రెడీ అయిపోతాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి ఇలా పోట్లీ బటన్స్ వేసుకుంటే ముడతలు వస్తాయి కదా అనేసి. సో అలా ఏం రాదండి, నీట్గా మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నాకైతే కుట్టిన తర్వాత వేసుకున్నప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం అంటే మనకి నార్మల్గా ఉన్నదానికి ఇప్పుడు డిఫరెంట్ అనేది కనిపిస్తుంది కదా. సో లేస్ అది వేయడం వలన మనకి ఇంకొంచెం లుక్ అనేది వచ్చింది. సో ఇంతేనండి, చాలా సింపుల్గా దీన్ని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది ఫ్రెండ్స్. మొత్తం అయితే ఫైనల్గా వేసుకున్నాక ఇలా ఉంటుంది లుక్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోలో అనిపించింది.